యేసులో పాపం ఉంది అని నేను రుజువు చేస్తా బైబిల్ నుంచి. పాత చింతకాయ పచ్చలాగా స్టాక్ డైలాగులు చెప్పి నాలో పాపం ఉందని ఎవరు స్థాపించి యేసు ఛాలెంజ్ చేశాడు, ఎవరు చేయలేదు, ఎన్ని వద్దు, దమ్ముంటారండి. యేసులో పాపం ఉందని ఎలా రుజువు చేయగలరు, ఆయన వల్ల నష్టం ఏంటి? ఇది బైబిల్ నుంచి ఒక వాక్యం. ఎవరైనా నా యొద్దకు వచ్చి తల్లిదండ్రులను భార్యాపిల్లలను ద్వేషించకపోతే నా శిష్యుడు కాదు అన్నాడు. చిన్న వాక్యం ఇది, ఎగ్జాంపుల్ తీసుకున్నా. అంటే ఆయన శిష్యుడు కావాలి అంటే తల్లిదండ్రులు ద్వేషించాలా? తన తల్లి కంటే, తల్లిదండ్రుల కంటే కూడా, అన్నదమ్ముల కంటే కూడా, అక్క చెల్లెల అందరికంటే కూడా యేసుక్రీస్తుని ఎక్కువ ప్రేమించాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నాడు. ఇందులో నీకు పాపం ఎక్కడ కనబడుతుంది? అంటే ఒకరికంటే ఇంకొకరిని ప్రేమించడంలో పాపం కనబడుతుంది. యేసు చెప్పిన దిక్కుమాలిన మాట పట్టుకుని ఎన్ని కుటుంబాలు చెల్లాచెదరైపోయాయి. ఇది నష్టమా కాదా? యేసు వల్ల జరిగిన మానవ జాతికి జరిగిన నష్టమా కాదా? బైబిల్లో ఎలా రుజువు చేస్తాం? మత్తయి సువార్త 10:34-39 లాస్ట్ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 10:39 తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తం, అనగా యేసుక్రీస్తు నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సో ఇప్పుడు తల్లిదండ్రుల్ని వేరు చేశాడు, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని వీళ్ళందరినీ వేరు చేశాడు, వేరు చేసేలా మాట్లాడాడు. ద్వేషించే తల్లిదండ్రులను కానీ, అన్నదమ్ములను కానీ, అక్క చెల్లెలను కానీ ద్వేషిస్తేనే నా ప్రేమకు పాత్రుడు అన్నాడు. అంటే కుటుంబాల మధ్య యేసుక్రీస్తు చిచ్చు పెట్టాడు అని అంటున్నాడు. ఎస్, చిచ్చు పెట్టాడు. ఎందుకంటే అగ్నివేయ వచ్చితిని అన్నాడు యేసుక్రీస్తు. అన్నదమ్ముల మధ్య, తర్వాత అత్త కోడలికి మధ్య, తర్వాత అన్నదమ్ముల మధ్య, వీళ్ళందరి మధ్య నేను అగ్నివేయ వచ్చితినని చెప్పాడు. యేసుక్రీస్తే చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, సో వీళ్ళందరికంటే, ఎవరందరికంటే, అన్నదమ్ముల కంటే కానీ, అమ్మ నాన్నలు తల్లిదండ్రుల కంటే కానీ, ఎవరికంటే కూడా, వాళ్ళకంటే కూడా నన్ను ఎక్కువ ప్రేమించాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు మాట్లాడినాడు. సో మత్తయి సువార్త 10:34-38 వరకు నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చునని తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, అత్తకును విరోధం పెట్టవచ్చు తిని. నెక్స్ట్ వచనం, ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. సో తన సినువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల కంటే కూడా యేసుక్రీస్తుని ఎక్కువ ప్రేమించాలి, అటువంటి వాడే తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు అన్నప్పుడు అనే విధంగా మాట్లాడినాడు. ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా, లేక అన్నదమ్ములు ప్రేమిస్తున్నావా? సో ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అంటే యేసుక్రీస్తు ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. తన తల్లిదండ్రుల కంటే కూడా, అన్నదమ్ముల కంటే కూడా, అక్క చెల్లెళ్ళ అందరికంటే కూడా యేసుక్రీస్తుని ఎక్కువ ప్రేమించాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నాడు. ఇందులో నీకు పాపం ఎక్కడ కనపడుతుంది అంటే, ఒకరికంటే ఇంకొకరిని ప్రేమించడంలో పాపం కనపడుతుందా? ఇప్పుడు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. ఇప్పుడు నాకు నాన్న అంటే ఇష్టం, అమ్మ అంటే ఇష్టం లేదు అంటే, ఇప్పుడు అమ్మని ఎక్కువ ప్రేమించట్లే, నేను నాన్నని ఎక్కువ ప్రేమిస్తున్నా. అప్పుడు నాన్నని ఎక్కువ ప్రేమించినంత మాత్రాన ఏమవుతుంది? నాన్నకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అంతేగాని అందులో పాపం ఉందని అంటాడా ఎవడన్నా? ప్రేమించడంలో పాపం ఉందా? అమ్మ కంటే నాన్నని ఎక్కువ ప్రేమించడంలో పాపం ఉందా? అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తుని నేను ఎక్కువ ప్రేమిస్తా, తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళ కంటే కూడా. ఇందులో పాపం ఎక్కడ కనపడుతుంది? ఈ మాటను బట్టి నువ్వు యేసుక్రీస్తులో పాపం ఉందని చెప్పేసి ఎలా రుజువు చేస్తావు? కరుణాకర్ సగ్గున, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ దిస్, ప్లీజ్ ఆన్సర్ దిస్.